రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించినటువంటి విషాదం గురించి మా బిగ్ టీవీ ప్రతినిధితో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కు నీటితో తెరబడబోతుందని చెప్పి కూడా అంతటా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. డే టైం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం కూడా ఈ ఆపరేషన్పై రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాడార్తో కూడా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది సార్? మరి నిన్న మధ్యాహ్నం వరకే రాడార్స్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నామనేది కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంచెం వాటిని వెలికి తీసి బయటికి తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న నైట్ నుంచి సీరియస్గా ఈ 12 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4 షిఫ్ట్లు, ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున దాదాపు 250 మంది వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన తీయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే 2 days 8th డే కాబట్టి ఇప్పటికే కొంత డీకంపోజ్ అయి ఉంటాయి బాడీస్. వెంటనే బయటకు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అది చేసిన తర్వాత కొంచెం కెమికల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు ఆ ర్యాప్ చేసి వాళ్ళను అంటే సురక్షితంగా వాళ్ళ ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం వరకు అయిపోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సరే, యాజ్ ఏ డాక్టర్గా దాదాపు 8 daysగా డెడ్ బాడీలు ఉన్నాయి, లోపలే ఉన్నాయి. అంటే వాటిని తీసే క్రమంలో కూడా పూర్తిగా డీకంపోజ్ కావడం, తీసేటప్పుడు ఆ శరీర భాగాలంతా కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు సార్ దాన్ని? అంటే ఆ పార్ట్స్ సపరేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు ఇంటాక్ట్ ఉండేటట్టుగా పార్ట్స్ అన్ని ఇంటాక్ట్ ఉండేటట్టుగానే చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బట్ జాగ్రత్తగానే వాటిని బాడీని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా వరకు అట్లే రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. సార్, ఇప్పటికీ అంటే ఈ జేపీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇక్కడ పనిచేసుకు దాంట్లో చిక్కుకున్న వారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇన్సూరెన్స్ విషయంలో ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారం అందబోతుంది సార్? వీటికి అంటే కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ కూడా డబల్ ఉంటుంది. నాకు తెలిసి మామూలు వర్కర్స్కి అయితే 50 lakhs ఉంటుంది. జర ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ పీపుల్ ఉంటే ₹1 వరకు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా కంపెనీ కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా తప్పకుండా కొంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. మన గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమున్నా 3 రకాలుగా, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది, రెండవది కంపెనీ కొంత ఇస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది. ఈ రకంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో జరిగింది. రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, వాటి గుర్తింపు, ఇదంతా కూడా ఒక సస్పెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి రోజు దాని మీద స్పష్టత వస్తుందని మీరే చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం చెప్తున్నారు? వాస్తవంగా ఈ ఎపిసోడ్ జరగడం అత్యంత బాధాకరం. దీన్ని అందరం కూడా అంటే వాస్తవంగా అందరం కూడా ఒక స్టేజ్లో దిగ్భ్రాంతి గురైనాం. అయింది సడన్గా ఇట్లా కావడం ఏమిటని. సరే, ఇదొకటైతే, రెండవది వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి తెలవడానికి కూడా కొంత టైం పట్టింది. వాళ్ళు 6 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాధ మనం ఎవరు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఏది ఏమున్నా వాళ్లకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా జాబులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ కంపెనీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. చూస్తున్నా మొత్తంగా రాడార్ సహకారంతో వెతికిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఆనవాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఒక మార్కింగ్ చేయడంతో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరిగిన వెంటనే వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంతో సహా కుటుంబాలను ఆదుకునే విధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎస్ఎల్బీసీ దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.